చిన్నప్పుడు ఆ గ్రౌండ్లో ఆర్ఆర్కే మూర్తి గారు సభలు పెడుతుండేవాళ్ళు. ఇప్పటికీ నాకు గుర్తు, అంటే ఊహ తెలిసి తెలియని వయసులో, ఇంటి ప్రక్కనే కదా, చిన్నప్పటి నుండి ఈ సంగీతం అంటే ఇష్టం కనుక పాటలు వినబడుతూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు. ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆర్ఆర్కే మూర్తి గారు, మీ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథాలు చూపెట్టండి అని అన్నారు. మీరు కూడా చూపెట్టచ్చుగా. ఎత్తు బాబా, కొన్ని కొత్త గొర్రెలకి స్టిక్కర్లు ఇవేంటి? సరే, గుడారాల పండుగ అయిన తర్వాత మరలా ప్రింట్ చేయి. ఎత్తో అది. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మానవాళికి రాసిన ప్రేమ లేఖ. దేవుడు మానవాళికి రాసిన ప్రేమ లేఖ. దించండి. ఇంగ్లాండ్ కవర్. ఎంత రాస్తాం ఇంగ్లాండ్ కవర్లో? ప్రేమికులు. అబ్బా, మొహాలు వెలిగిపోతున్నాయి మీ దుంప తెగ. సూత్రం. ఈ రోజుల్లో కాదండి, 80s, ఎర్లీ 80s, అంటే 80s వరకు. ఇంకా 90s వచ్చాక ఆల్రెడీ జల ఎక్కువైంది, దురద ఎక్కువైంది, జల ఫోన్లు వచ్చేసాయి కదా. లెట్ ఇట్ బి 80s, 70s. ప్రేమించినోడు ప్రేమించిన అమ్మాయికి, లేకపోతే ప్రేమించిన అమ్మాయి ప్రేమించినోడికి ఇంగ్లాండ్ కవర్ రాసింది. పోస్ట్ కార్డ్ ఎవరు రాయలే. పోస్ట్ కార్డ్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి అందరూ పోస్ట్ మ్యానే చదివేస్తాడు ముందు. అందుకని ఇంగ్లాండ్ కవర్లో రాసేవాడు. ఎంత రాస్తాడు అందులో సమాచారం? ఇరికి చిరికి 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 ఇటు మరిచిన దాని మీద రాసి, ఇటు మరిచిన దాని మీద రాసి ఎంత రాస్తాడు? రాసింది కొంచెమే. కానీ రాసిన వ్యక్తి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. క్లుప్తంగా రాసి పెట్టాడు దేవుడు. 66 పుస్తకాలు, 40 మంది పరిశుద్ధులు రాశారు. 40 మందితో జస్ట్ ఒక 66 పుస్తకాలు రాసి పెట్టాడు. రాసింది కొంచెమే. దాని వెనకున్న దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ లేఖ రాసిన ప్రియుడున్నాడే, అతని మనస్సు అర్థం చేసుకోవాలి. ఆ హడావుడిగానో తొందరపాటులోనో ప్రేమించిన అమ్మాయి 4 ముక్కలు రాసి పంపించింది. రాసి పంపించిన ఆ మాటల వెనకున్న అర్థం. నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ కొట్టి పెట్టాను. అంతేనా? నాకు భలే నచ్చింది ఆ మాట. అంటే దాని వెనకున్న అర్థాలు ఇంత డీప్గా ఉంటాయో అనిపించింది. జస్ట్ నేను ఆకలితో పడుకుంటే అమ్మ ఇంట్లో లేనట్టు అర్థం. ఒక అమ్మ మీద ప్రేమతో ఉన్నవాడు రాసిన కోడ్ ఇది. నేను ఆకలితో పడుకుంటే అమ్మ ఇంట్లో లేదు అని అర్థం. అమ్మ ఆకలితో పడుకుంది అంటే నేను అసలు ఈ లోకంలోనే లేనట్టు అర్థం అంట. అంటే నేను చచ్చిపోయిన దానితో సమానం. ఒక అమ్మ మీద ఉన్న ప్రేమ. నేను ఆకలితో పడుకుంటే అమ్మ ఇంట్లో లేదు అని అర్థం. అమ్మ ఆకలితో పడుకుంది అంటే అసలు నేను ఈ లోకంలోనే లేను, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను అని అర్థం. చిన్న కోట్ అది, జస్ట్ చిన్న మొక్క. ఆ కోట్ రాసిన వ్యక్తి హృదయం ఏమై ఉంటుంది? చెప్పాలంటే బోడంత ఉంటుంది. అట్లాగే దేవుడు ఇదిగో ఒక చిన్న ప్రేమ లేఖ రాసి పంపించాడు. కానీ దేవుని మనస్సు ఏమిటో అర్థం చేసుకోవాలి. పాత నిబంధన వాళ్ళు ఉన్నారే, అక్షరం అక్షరం అక్షరం. అందుకే దైవజనుడు ఏమంటారు? అక్షరం చంపేస్తుంది, ఆత్మ మాట్లాడాలి.
అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింప చేస్తుంది. ఎంతసేపు అక్షరం 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 పట్టుకుంటే ఎట్లా? దాని వెనకన విశాల హృదయం, దేవుని హృదయం. ఎప్పుడు చెప్తా ఉంటా, గద్దింపు గద్దింపు గద్దింపు. ఆ గద్దింపు వెనక అపారమైన దైవ ప్రేమ. ఎందుకో చెప్పాలనిపిస్తుంది. చుట్టూ 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాలకి ఒకే ఒక బడి, ఒకే ఒక పాఠశాల. 10 గ్రామాలకు ఒకే ఒక పాఠశాల. 100 మంది పిల్లలు పాఠశాలకు వస్తుంటారు. 10 గ్రామాల పిల్లలు ఒకే పాఠశాల. ఆ స్కూల్కి అటు ఇటు ఇటు 3 వైపులా ఒక ముసలోడి తోటలు, మామిడి తోట, సపోటా తోట, అన్ని పండ్ల తోటలు ఉన్నాయి. వాచ్మ్యాన్ని పెట్టుకోడు. 9 గంటలకు స్కూల్ అయితే 8ంటికే వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఈ పిల్లలు కూడా 9ంటికి బడి అంతే, 8 గంటలకంతా వచ్చేసి తోటల్లో పడేవాళ్ళు. వాళ్ళని తరుముకునేవాడు, కర్ర తీసుకుని తరుముకునేవాడు. మధ్యాహ్నం భోజనం టైంలో పిల్లలు వస్తారేమో చూసి 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 తరుముకునేవాడు. సాయంత్రం స్కూల్ ముగించుకొని అందరూ ఆఖరి పిల్లాడు ఇంటికి వెళ్ళేంత వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయేవాడు. 10 గ్రామాలలో వాళ్ళు బండ బూతులు తేడు గొడ్డుపోతాడు. నీకు పెళ్ళాం సచ్చింది, పిల్లలు లేరు, పిల్లల కంటే తెలిసేదిరా గొడ్డుపోతాడు దున్నపోతాడా అని తిడతా ఉంటారు. ఏం చేసుకుంటారు ఇన్ని ఎకరాల పొలాలు? ఆ పిల్లలు ఓ మామిడి పిడం తింటే, ఓ సపోటాకాయ తింటే ఏమైందని దివసం పెట్ట అని అబ్బో తిట్టేవాడు. ఈ ముసలోడు ఏమీ పట్టించుకునేవాడు. తరుముకునేవాడు. వృద్ధాప్య భారంతో చనిపోయాడు. ఎవరు లేరు గనక బంధువుల సమక్షంలో ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళు వచ్చి ఇల్లంతా చెక్ చేస్తుంటే అక్కడ దస్తావేజులు కాదు, ఏమంటారు దాన్ని, వీల్నామా రాసింది. అతని స్వదస్తూరితోనే వీల్నామా. 10 గ్రామాల్లో ఉన్నవాళ్ళు నన్ను బండబూతులు తిట్టారు, పచ్చిబూతులు తిట్టారు. కానీ ఏ రోజు నేను ఫీల్ అవ్వలేదు, ఏ రోజు నేను బాధపడలేదు. నేను వాళ్ళని గద్దించాను అన్నారు. కానీ గద్దించేనే కానీ ఏ ఒక్క పిల్లాడి మీదైనా దెబ్బేసానా? వేయలా. చేతిలో పెద్ద కర్ర పెట్టుకొని కావాలని తరిమేవాడిని, కొట్టేవాడిని కాదు. నాకా పిల్లలు లేరు, నాకు పిల్లలంటే ఇష్టం. మరి ఆ భగవంతుడు నాకు ఎందుకు పిల్లలు ఇవ్వలేదో తెలియదు. అందుకని ఇంట్లో కూర్చొని ఏమీ నాకు పొద్దుపోక ఉదయాన్నే వచ్చేసి పిల్లలన్నాక ఏదైతే చేయొద్దంటామో చేస్తారు. కావాలని నేను తరుముకోవడం, వాళ్ళు పారిపోవడం. ఏ రోజు ఎవరిని కొట్ల. అలాగని ఏ ఒక్క పింద వాళ్ళని తినలేదా? తోటలో ఉన్న పండ్లన్నీ తెంపుకొని తినేసింది ఆ పిల్లల కోసమే తోటలు వేసింది. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి 10 గ్రామాలలో 10 స్కూల్స్ కట్టండి నా ఆస్తితో. పిల్లలు బాధపడరు. నేనున్నంతకాలం ఎందుకు చేయలేదంటే, ఏ గ్రామం పిల్లలు ఆ గ్రామంలో బడిలో చేరిపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, నాకు ఊసిపోదు. అందుకే పిల్లలతో ఆడుకుంటుండేవాడిని. ఇది ఆ గద్దింపు వెనకున్న అపారమైన దేవుడు రాసింది కొంచెమే, కానీ దాని వెనకున్న దేవుని మనస్సు ఏమిటో, దేవుని హృదయం ఏంటో తెలుసుకోవాలి కదా. కేవలం వ్యభిచరించద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు అంతేనా? పెళ్ళిళ్ళ ప్రసంగాల్లో చెప్తూ ఉంటాను, ఇక మీదట ఇద్దరుగా ఉండక ఏక శరీరం అంటే ఫెవికాల్ తెచ్చుకొని అతికించుకు తిరగమని కాదు. అది అక్షరం. దాని వెనక ప్రభు చెప్పిన ఆంతర్యం ఏమిటి, మర్మం ఏమిటి? ఒకే మాట, ఒకే పాట, ఒకే మాట, ఒకే నడక, ఇది కదా ప్రభు చెప్పింది. యేసు ప్రభు అంటారు, మీ పూర్వీకులు ఎలా చెప్పారా?
నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఓహో ఇవన్నీ మీకు తెలుసా? ఓకే, మీకు తెలిసింది సత్యం, మంచిది. వాటితో పాటు కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. ఇవి మీకు ఎక్స్ట్రాడినరీ. ఎందుకు ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నానంటే, మరి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని నేను మీకు అనుగ్రహించాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా.